శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణం నుండి 11వ కందార్థము క్రమ సంఖ్య 116. తాను వెరుకలు రెండొక్కటి అని అనరాధనుసు కొందరందురు భువిలో, తను వెరుకలలోనొక్కటి కనరాకుంటేను రెండు కనరావోయన్నా, రెండొక్కటే వినరామాయన్నా. అనుమానమిక ఎలా అందరి మాటలు వినబోక నే బోధించిన రీతినేప్పుడు గనరావోయన్నా, రెండొక్కటే వినరామాయన్నా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 11వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 116. క్రిందటి కందార్థములో నాయనా శిష్య, కొందరు కర్మము గొప్పదని అంటుంటారు, మరికొందరు శరీరమే గొప్పదనియు, ఇంకా కొందరు ప్రాణములు గొప్పవని మరికొందరు ఈ విధముగా అనేకులు అనేక రకములుగా చెబుతూ ఉంటారు. అట్టి ఒట్టి ఆశలు, అంటే అబద్ధపు కోరికలు నీకు వద్దు. ఎందరూ ఎన్ని సిద్ధాంతములు చెప్పినా ఈ పరిపూర్ణ బోధ కిందివే కానీ ఈ బోధ సిద్ధాంతమును అధిగమించేవి కావు అని చక్కగా విచారించి తెలుసుకొను. తెలుసుకున్న తర్వాత ఇతర సిద్ధాంతవాదులతో కలిసి చర్చించకు, అవన్నీ కూడా అన్య మార్గములే అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయం మతాల లక్షణములో 11వ కందార్థము క్రమ సంఖ్య 116. ఈ కందార్థము ఎరుక యొక్క నిర్ణయమును గురించి తెలియచేస్తుంది. తను వెరుకలు రెండొక్కటి అని అనరాధనుచు కొందరందురు భువిలో, తను వెరుకలలో నొక్కటి గనరాకుంటేను రెండు గనరావోయన్నా, రెండొక్కటే వినరామాయన్నా. అనుమానమికయాల అంధారి మాటలు వినబోక నే బోధించిన రీతి నెప్పుడు గనరావోయన్నా, రెండొక్క
ఒక్కటే వినరామాయన్న. ఓ అన్నా అంటే ఓ శిష్యుడా, తను వెరుకలు రెండొక్కటి అని అనరాదనుచు కొందరందరూ భువిలో. ఆ కొందరు ఈ దేహములు ఒకే వస్తువుగా ఉన్నాయని చెప్పరాదని వేదాంత శాస్త్రములందరూ ఆ కొందరు ప్రతిపాదించుతూ ఉంటారు. ఈ దేహములు ఒకే వస్తువుగా ఉన్నాయని చెప్పరాదు, అట్లు చెప్పరాదని వేదాంత శాస్త్రమందు కొందరు ప్రతిపాదించుతూ ఉంటారు. అంటే కొందరు దేహములు రెండు ఒక్కటి అని అనరాదు, అది నిజము కాదు. ఎందుచేతననగా తను వెరుకలలో ఒకటి కనరాకుంటేను రెండు కనరాబోయన్నా, రెండొక్కటే వినరామాయన్న. అంటే దేహములలో ఏ ఒక్కదాన్ని విడిచి చూచినా రెండు కనరావు, ఒకటి పోతే ఒకటి ఉండదు. రెంటికి ఉనికి లేదు. కనుక రెండు ఒకటిగా గుర్తించుము. అంటే దేహములలో ఏ ఒక్కటి పోయినా రెండవది కూడా ఉండదని విచారించి తెలుసుకొనుము. కొందరు ఇవి రెండు వేరు వేరు ఒకటి కాదు అని తెలియచేస్తూ ఉంటారు. దేహము అసత్యము, దేహి సత్యము అంటూ కొందరు తెలియచేస్తూ ఉంటారు. అయితే దేహి పోతే దేహం ఉండదు, దేహము పోతే దేహి ఉండదు. ఈ రెండింటికి ఉనికి లేదు. ఒకదానికి అల్పత్వమని గాని ఒకదానికి అధికత్వమని గాని ఆ విధంగా చెప్పకూడదు. అవి చికాకు పరిచే మాటలు కదా. దేహి సత్యము, దేహము అసత్యం అనేటువంటి మాట నిజం కాదు. దేహి సత్యమైతే దేహము కూడా సత్యముగా ఉండవలే. ఒకటి పోతే రెండవది ఉండదు. కనుక అట్లు చెప్పరాదు, వేరు వేరు అని చెప్పరాదు, రెండు ఒక్కటే. ఒకటి సత్యము ఒకటి అసత్యం అని చెప్పరాదు. తండ్రి సత్యము కొడుకు అనిత్యము అని చెప్పరాదు. బ్రహ్మ సత్యము జగత్మిథ్య అని చెప్పరాదు. ఆ విధంగా కొందరు దేహి సత్యము దేహం అసత్యము అని తెలుపుదురు. ఆ రెంటికి ఉనికి లేదు, విచారించి గుర్తించుము. రెండింటిని ఒక్కటిగా గుర్తించుము. అంటే దేహములలో ఈ దేహి పోయినా దేహము ఉండదు, దేహము పైన దేహి ఉండదు. కనుక ఏ ఒక్కటి పైన రెండవది కూడా ఉండదని విచారించి తెలుసుకొనుము. రెండు ఒకటే అనవలనే కాని వేరు వేరని అనకూడదు. ఒకటి సత్యం ఒకటి అసత్యమని అనకూడదు. అనుమానమికయాల అందరి మాటలు వినబోక నే బోధించిన రీతినెప్పుడు గనరా. అనుమానమికయాల ఎటువంటి సందేహము ఇక నీకు పనికి రాదు. ఎటువంటి సందేహము వద్దు. అదంతయు మతవాదుల అభిప్రాయములతో సంబంధము లేకుండా నేను ఉపదేశించిన క్రమములో దృఢపరుచుకొనుము. అందరి మాటలు అంటే బోధలు వినకు. ఆ బోధలన్నీ కట్టిపెట్టు. నేను బోధించిన విధముగా
నీవు ఎరుక యొక్క వస్తునిచ్చే జ్ఞానముచే విచారించి, అంటే ఈ దేహీ దేహములు రెండు ఒక్కటే అనియు ఇందులో అనుమానము లేదని తెలియబడుతుంది విచారించిన తర్వాత. ఆ విధమైన మాటలు నీవు నమ్మకు అంటూ మనకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. ఎందుకు అంటే దేహి నశించక ఉన్నది కనుక దేహి బ్రహ్మము, దేహి అనగా దేహమందున్న చైతన్యము, అదే ఎరుక తనువు అనగా శరీరము, అదే ఎరుక తనువు అనగా శరీరము. మరి శరీరం అయినచో స్థూల శరీరము అని చెప్పరాదు, ఎరిగే శరీరమైన అవిద్య అని చెప్పవలెను. అవిద్య మాయ వల్ల ఏర్పడినది, లేని శరీరమనియు అందున్న ప్రతిబింబిత చైతన్యము శాశ్వతమైనది, నిర్గుణమైనది, బ్రహ్మము అని వాదము గలదు. కనుక ఆ మాటను ఖండించుటకే కాని అవిద్య వలన ప్రతిబింబము, ప్రతిబింబము వలన లేని అవిద్యకు ఉనికి కలుగుతున్నది. కనుక ఒకదానికి ఒకటి అన్యోన్యాశ్రయము. అవిద్య అయిన ఎరిగే శరీరమే లేకపోయినచో ప్రతిబింబిత చైతన్యము ఎరుక ఉండదు. అట్లా అవిద్య యందు ప్రతిబింబిత చైతన్యము లేకపోయినచో అవిద్య అసలు ఉండనే ఉండదు. గనుక భిన్న లక్షణములు కలిగినవైనప్పటికీ అవిద్యను తనువు, ప్రతిబింబిత చైతన్యమైన ఎరుక, ఈ రెండును ఒక్కటే. కానీ ఇందులో ఏదియు బ్రహ్మము కానేరదు. రెండును లేక తోచబడినవే అని విచారించి చక్కగా తెలుసుకొనవలెను. ఆత్మానాత్మరహిత పరిపూర్ణ పరమాకాశ నిరతిశయ నిరీశ్వర లింగ మధ్యే విలీనోభవ. ఆత్మానాత్మరహితం అన్నారు. అంటే ఆత్మానాత్మలు ఈ సృష్టికి పూర్వము నిర్వికారమై ఉన్న ఆత్మ పరమాత్మ అనియు, మిగతా అంతయు అనాత్మ అనియు పిలువబడుచుండును. ఆ కార్యరూపముకు జగత్తునకు కారణము మాయా అనియు, మాయకు విలక్షణముగా బ్రహ్మము గలదనియు, అది కారణకర్తృత్వము లేనిదనియు అపోహచందుడయే. కానీ ఇది ఎంత మాత్రము నిజము కాదు, సరికాదు. బ్రహ్మమే జగత్కారమని స్పష్టముగా తెలియజేయుచున్నవి. ఆ కారణ వస్తువు పరమాత్మయే ఆ సృష్టి కామన కలిగి స్పష్టముగా పరిణమించనని చెప్పక తప్పదు. కనుక కారణ వస్తువును ఆత్మ అనియు, కార్యరూప జగత్తును అనాత్మయను పిలుచుట ఎంత మాత్రము సరికాదు. తను వెరుకలు రెండు ఒక్కటి కాదని భిన్నములని కొందరు చెబుతూ ఉంటారు. అది సరికాదు. ఈ రెండులో ఒకటి అగుపడకపోతే రెండు కనరావు. అందుచేత రెండు ఒక్కటని తెలుసుకొనుము. ఈ రెండు పరిపూర్ణ పరబ్రహ్మమునందు లేనివే, ఇతరం ఏమీయూ లేదు. ఆత్మ గాని మాయ గాని ఆత్మానాత్మలు లేనివే అగుచున్నవి. ఎక్కడ?
పరిపూర్ణ పరబ్రహ్మమునందు అంటూ మనకు ఈ గంధార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ గంధార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.